పాకిస్తాన్ బలూచిస్తాన్ బోర్డర్ మధ్యలో కొంతమంది బలూచ్ తెగకి సంబంధించిన ప్రజలున్నారు. ఈ బలూచ్ తెగల్లో చాలా ఉప తెగలు ఉన్నాయి. బుక్తి తెగ, మారి తెగ, రైసాని తెగ, నసీరాని తెగ, జాద్గల్ తెగ. వీళ్ళందరూ కూడా బలూచ్ తెగలే, కానీ వేరు వేరు కులాలు అన్నమాట. ఇదే బోర్డర్ లో షీటెల్ అని 24 సంవత్సరాల అమ్మాయి, జరక్ అని 32 సంవత్సరాల అబ్బాయి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు బలూచ్ తెగలే అయినప్పటికీ ఇద్దరు ఉప తెగలు వేరు కాబట్టి, అదే వేరు కులాలు కాబట్టి ఇద్దరు ప్రేమించుకుని పారిపోయి పెళ్లి చేసుకుని ఎవరికీ తెలియని చోటకి వెళ్లి రహస్యంగా పని చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతున్నారు. ఒక రోజు ఆ తెగలో ఉండే కొంతమంది పెద్దల నుండి వీళ్ళకు ఫోన్ కాల్ వచ్చింది. మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు, కానీ మన తెగ సంప్రదాయం దెబ్బతినేలా చేశారు. ఇప్పుడైనా పోయిందే లేదు, మీకు సాంప్రదాయ పరంగా పెళ్లి చేస్తాం, ఒక రోజు విందుకు రండి, విందు చేసుకుందాం అని చెప్పారు. అలా ఆమె తల్లిదండ్రులు, ఆ అబ్బాయి తల్లిదండ్రులు, ఇరువైపులు ఉండే తెగ పెద్దలు కూడా వీళ్ళకి ఫోన్లు చేసి మరీ పిలిచారు. అందరూ కలిసి పిలుస్తున్నారు కదా, అందులో అనుమానం పడాల్సిందేముంది, అందరూ మన పెళ్లికి ఒప్పుకున్నట్టే కాబట్టి తిరిగి మన ఊరు వెళ్ళిపోదాం అని అనుకున్నారు వాళ్ళిద్దరు. వాళ్ళ మాటలు నమ్మేసి ఇద్దరు బలూచిస్తాన్ లోని దెగారి డిస్టిక్ కి క్వెట్టా అనే ఊరికి వెళ్ళిపోయారు. ఇంటికి రాగానే విందు చేసుకుంటున్న హడావుడైతే వాళ్ళకి కనిపించలేదు. ఊరంతా చాలా సైలెంట్ గా ఉంది. చిన్నగా ఊరి పెద్దలు, బంధువులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అక్కడికి చేరుకున్నారు. అందులో ఉండే ఒక ఊరు పెద్ద ఇలా అన్నాడు, మీ ఇద్దరు కలిసి ఊర్లో ఉండే తెగ సాంప్రదాయాలను నాశనం చేశారు కాబట్టి మిమ్మల్ని చంపేయాలని మా ఊరందరం కూడా నిర్ణయం తీసుకుందాం అని చెప్పారు. ఈ ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కలిసి వీళ్ళిద్దరిని ఊరి చివరి ఉండే ఒక ఎడారి లాంటి స్థలానికి తీసుకుని వెళ్లి నిలబెట్టారు. అక్కడ 19 మంది గౌరవనీయమైనటువంటి బలూచిస్తాన్ కి మరియు పాకిస్తాన్ కి సంబంధించిన పెద్దలు నిలబడి ఉన్నారు. అందులో 5 ఆయుధాలతో నిలబడి ఉన్నారు. ఆ షిటెల్ అనే అమ్మాయి తన చేత్తో ఖురాన్ పట్టుకుని ఉంది. ఆ పెద్దలు ఆ అమ్మాయికి ఇలా చెప్పారు, ఒక 2 అడుగులు ముందుకు వెళ్ళు అని. ఆ తెగవారి ముందు ఆ అమ్మాయి మౌనంగా, పారిపోకుండా ధైర్యంగా ముందుకు కదిలి ఒక చోట నిలబడి ఉంది. చనిపోయే ముందు ఆ అమ్మాయి గట్టిగా ఒక మాట చెప్పింది, కేవలం కాల్చే హక్కు మాత్రమే మీకుంది, నా ప్రేమను చంపే హక్కు మీకు లేదు అని, అందుకే చనిపోతున్నాను అని గట్టిగా అరుస్తుంది. అలా అరుస్తుండగానే ఆమె శరీరంలో 1 కాదు 9 బుల్లెట్లు ఒక్కసారిగా దిగిపోయాయి. తర్వాత ఈ జరక్ అనే అబ్బాయిని కూడా పాయింట్ బ్లాంక్ లో పెట్టి మరి చంపేశారు. ఇద్దరు ముస్లింలే, ఒకటే దేశం అయినప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సింది హింస. అది ఏ రూపంలో ఉన్నా సరే వాళ్ళకి పర్లేదు. ఒకవేళ హింస కనుక వాళ్ళకి దొరకకపోతే దానికి కారణం వెతికి చట్టాలు చేసుకుంది మరి, క్రియేట్ చేసుకుంది మరి వెళ్ళి చంపేసుకుంటూ ఉంటారు. ఆ జాతి ఎక్కడున్నా ఇదే జరిగేది. పక్కన ఉన్న వాళ్ళని చంపుతూ ఉంటారు, వాళ్ళ జాతి ప్రజలను కూడా ఇలాగే నాశనం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నాశనం అనేది ఉంటది. ఇలాంటి వేరే దేశాల్లో లేవా అంటే ఉన్నాయి, కానీ ఇలాంటి హానర్ కిల్లింగ్స్ జరిగినప్పుడు కనీసం మనకి చట్టాలు, ప్రభుత్వాలు ఉన్నాయి, చనిపోయిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే ఒక హోప్ అనేది ఉంటుంది. ప్రేమ కోసం చావడానికి సిద్ధమైంది. కొంతమంది ఉంటారు కుంభాలు తినడం, ప్రేమ పేరు చెప్పి జనాలను మోసం చేస్తూ జీవితాలు నాశనం చేస్తుంటారు. ప్రియుడి కోసం మొగులను చంపుతూ ఉంటారు. అలాంటి నీచమైన జీవితాల కన్నా ఈ షీటెల్ అనే అమ్మాయి ప్రేమ స్వచ్ఛమైంది, విలువ కట్టలేంది. ఈ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఊరు మొత్తం కలిసి జంటను చంపేసిన వాళ్ళ గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.